తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆగస్టు 21లోగా మంత్రిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తనకు పరువు నష్టం కలిగిందని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 10న నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తరపు లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను న్యాయస్థానం కోరింది. రైట్గా తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆగస్టు 21లోగా మంత్రిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తనకు పరువు నష్టం కలిగిందని ఆరోపిస్తూ గత ఏడాది అక్టోబర్ 10న నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తరపు లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను న్యాయస్థానం కోరింది.